MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుప్రీంకోర్టులో కూడా రిలీఫ్ దొరకలేదు. నెల్లూరు పోలీసుల సెర్చ్ ఆపరేషన్ తో అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయనకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. క్వాడ్ షుగర్ల అక్రమ తవ్వకాల కేసులో ఆయన ముందస్తు బెయిల్ నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. ఆయన తరపు లాయర్లు ఎంత వాదించినా ముందస్తు బెయిల్ ఇవ్వలేమంటూ తేల్చి చెప్పేసింది కోర్టు. దీంతో కాకాణి ఎపిసోడ్ లో నెక్స్ట్ ఏం జరగబోతోంది అన్నది చాలా ఆసక్తికరంగా మారింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 250 కోట్ల రూపాయల విలువైన క్వార్జ్ ని అక్రమంగా తరలించారని అప్పట్లో వివాదం చెలరేగింది. గని లీజు కాలం ముగిశాక కూడా వైసీపీ నేతలు ఆక్రమించుకుని ఇష్టానుసారంగా మైనింగ్ చేశారన్న ఆరోపణలొచ్చాయి. అంతేకాక రాళ్లని పేల్చేందుకు పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలను నిల్వ చేశారని కూడా పెద్ద ఇష్యూ అయింది. దీంతో ఫిబ్రవరి 16న మాజీ మంత్రి కాకాణి సహా పలువురిపై కేసులు నమోదయ్యాయి. కాకాణిని A4 గా చేరుస్తూ విచారణకి రావాలంటూ ఇప్పటికే 3 సార్లు నోటీసులు ఇచ్చినప్పటికీ విచారణకి కాకాణి డుమ్మా కొడుతూ వచ్చారు. అప్పటి నుంచి అంటే సుమారు 2 నెలలుగా ఆయన అజ్ఞాతంలోనే ఉన్నారు. ఆయన కోసం నెల్లూరు పోలీసుల సెర్చ్ కొనసాగుతూనే ఉంది. అయితే హైకోర్టు సైతం ముందస్తు బెయిల్ నిరాకరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్లారు కాకాణి. ఇప్పుడు అక్కడ కూడా ఎదురు దెబ్బే తగిలింది. దీంతో కాకాణి కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. సో సుప్రీంకోర్టు కూడా ఆయనకి వ్యతిరేకంగానే తీర్పునివ్వడంతో ఇప్పుడు కాకాణి ఏం చేయబోతున్నారు, నెక్స్ట్ ఏం జరగబోతోంది? మా ప్రతినిధి మురళి మరింత సమాచారం అందిస్తారు. మురళి, అక్రమ మైనింగ్ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డికి సుమారు 50 రోజులకు ముందే పోలీసులు తొలి నోటీసులు ఇచ్చారు. ఆ తర్వాత రెండోసారి కూడా హైదరాబాద్లో నోటీసులు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా విచారణకు హాజరు కాలేదు. అయితే మూడోసారి కూడా హైదరాబాద్లోని నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో హైదరాబాద్లో గత నెల ఏప్రిల్ 2న కుటుంబానికి సంబంధించిన ఒక శుభకార్యం ఉంది. ఆ శుభకార్యం అయిన తర్వాత నేరుగా నేను పోలీసులు విచారణకు అందుబాటులో ఉంటాను, నేను ఎక్కడా కూడా పారిపోలేదని అందుకు సంబంధించినటువంటి ఆధారంగా ఫేస్బుక్లో ఫోటోలు కూడా ఆయన పోస్ట్ చేశారు. అయితే పోస్ట్ చేసిన తర్వాత 2 రోజుల్లోనే చెప్పిన విధంగా విచారణకు హాజరవుతారనుకున్నారు. కానీ ఆ 2 రోజుల తర్వాత ఆయన ఎక్కడున్నారన్నటువంటి విషయం ఎవరికీ తెలియదు. కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారన్నటువంటి వార్తలు బయటకు వచ్చాయి. అయితే అప్పటి నుంచే కూడా ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ అలాగే ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించిన తర్వాత దాదాపు నెల రోజులకు పైగా విచారణ అనేది హైకోర్టులోనే జరిగింది. ఆ తర్వాత అక్కడ పిటిషన్ కొట్టివేయడంతో తిరిగి సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయితే సుప్రీంకోర్టులో కూడా ఇవాళ బెయిల్ను తిరస్కరిస్తూ తీర్పునిచ్చినటువంటి సందర్భంలో ఖచ్చితంగా ఆయన విచారణకు హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో గత నెల 10న చూస్తే పోలీసులు లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఒకవేళ దేశం విడిచి వెళ్ళిపోతారన్నటువంటి కారణంగా ముందుగానే అన్ని పోర్టులు ఎయిర్పోర్ట్లు అన్నిటికీ కూడాను ముందుగానే సమాచారం అందించారు. లుకౌట్ నోటీసులు జారీ చేయడంతో అదొక ఇబ్బందిగా మారింది కాకాణి గోవర్ధన్ రెడ్డికి. అయితే హైకోర్టు విచారణ తర్వాత హైకోర్టులో ఊరట లభిస్తుందని భావించారు. సో కానీ హైకోర్టులో రాలేదు, ఆ తర్వాత సుప్రీంకోర్టులో కూడా రాలేదు. అయితే ఇప్పుడు కాకాణి గోవర్ధన్ రెడ్డికి ముందున్నటువంటి 2 ఆప్షన్లు. ఒకటి, సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్కు అవకాశం లేదు కాబట్టి నేరుగా పోలీసులకు విచారణకు హాజరు కావడం. రెండవది, పోలీసులే వెళ్ళి అరెస్ట్ చేసి ఆయన తీసుకురావడం. అయితే ముందు నుంచి కూడా పోలీసులు దాదాపు 7 బృందాలు ఆయన కోసం ప్రయత్నాలు చేస్తూనే ఎక్కడ ఉన్నారన్నటువంటి విషయం తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆయన మొబైల్ ఫోన్ ఒక చోటు ఉంది. ఆ మొబైల్ ఫోన్ ఉన్నటువంటి చోట కాకాణి గోవర్ధన్ రెడ్డి లేరు. అయితే ఆయన ప్రస్తుతం ఎక్కడున్నారు? మొత్తం దేశంలో ఉన్నటువంటి హైదరాబాద్తో పాటు బెంగళూరుతో పాటు ప్రధానమైనటువంటి నగరాలన్నింటిలో కూడా పోలీసులు నెల్లూరు నుంచి వెళ్ళి సోదాలు చేశారు. ఆయన కోసం గాలించారు. ఆయన ఎక్కడ ఉన్నటువంటి విషయం సమాచారం ఇప్పటి వరకు కూడా తెలియదు. అయితే టీడీపీ నేతలు చెబుతున్నది ఒకటే, ఎప్పుడైతే నోటీసులు ఇచ్చారో తనకు ఏమాత్రం కూడా సంబంధం లేదు, ఇది కావాలని కూటమి ప్రభుత్వం తనపై పెట్టినటువంటి కేసుని కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. ఖచ్చితంగా తాను విచారణను ఎదుర్కొంటాను, న్యాయబద్ధంగా పోరాటం చేస్తానని చెప్పినటువంటి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎందుకు విచారణకు హాజరు కావడం లేదనేదే వారి నుంచి ఎదురవుతున్నటువంటి ప్రశ్న. దీనికి సమాధానంగా వైసీపీ నేతలు కావాలని టీడీపీ నేతలు కేసులు పెడుతున్నారని చెబుతున్నారు తప్ప ఎందుకు ముందుకు విచారణకు రావడం లేదు. తాను ఏ తప్పు చేయకపోతే కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇన్ని రోజుల పాటు ఎందుకు విచారణకు రాకుండా పోలీసులకు దొరకకుండా తిరుగుతున్నారనేదే ఇప్పుడు ఎదురవుతున్నటువంటి ప్రశ్న. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా ఈ విషయం తేలిపోయింది కాబట్టి ఇకపైనైనా సరే ఆయన నేరుగా నెల్లూరు వచ్చి పోలీసుల విచారణకు సహకరిస్తారా, లేదా పోలీసులు ఆయన్ని అరెస్టు చేసి రిమాండ్కు అంటే కోర్టులో హాజరుపరుస్తారా అనేది మాత్రం చూడాల్సినటువంటి పరిస్థితి. MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్త, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో.